ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్‌కి సంబంధించిన పెరిమీటర్ ఇచ్చారు. అయితే ఆ ఈక్విలేటర్ యొక్క హైట్ ఎంత అనేది అడుగుతున్నారు. సో, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ స్క్వేర్ రూట్ 3 సెంటీమీటర్స్. సో, ఒక ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉందని అనుకున్నాను. ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే 3 సైడ్స్ ఈక్వల్‌గా ఉంటాయి. సో, సైడ్ యొక్క లెంత్ నాకు తెలీదు కాబట్టి ఏ అని అనుకుంటున్నాను. ఏ. సో, పెరిమీటర్ అంటే ఏంటండి? సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ఆల్ సైడ్స్ అంటే ఏ. సో, 3a ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ స్క్వేర్ రూట్ 3. 3 ఇక్కడ ఏని ఇంటూ చేసి అటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డివైడ్ చేస్తది 36/3 ఇంటూ రూట్ 3. సో, 3 టేబుల్ అయితే 12 టైమ్స్ క్యాన్సిల్. దేర్‌ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ స్క్వేర్ రూట్ 3 సెంటీమీటర్స్. అయితే మనకి హైట్ అడిగారు. హైట్ ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ విత్ ద సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ a/2. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫార్ములా. అంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క హైట్ మాట. సైడ్ ఏ అయినప్పుడు హైట్ ఫార్ములా ఇది అవుతుంది. సో, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 ఇంటూ ఏ అంటే మనకి ఎంత వచ్చింది? 12 ఇంటూ స్క్వేర్ రూట్ 3/2. సో, 2 టేబుల్ అయితే 6 టైమ్స్ క్యాన్సిల్. అండ్ స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్